కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన మహాకుంభాభిషేకంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన మహాకుంభాభిషేకంలో అటవీ పర్యావరణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండ సురేఖ, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి పాల్గొన్నారు. వేద పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య శృంగేరి పీఠానికి సంబంధించిన తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో మహాకుంభాభిషేకం జరుగుతున్నంతసేపు ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగింది. ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాట్లాడుతూ, గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద వెలసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం ప్రాచీనమైనదని ఆమె అన్నారు. ముక్తేశ్వర కాళేశ్వరులు కొలువైన దేశంలోని ఏకైక దేవస్థానం తెలంగాణలో ఉండడం మన అదృష్టమని అన్నారు. గంగా, యమున, సరస్వతి సంగమమైన ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్న సమయంలో కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మహాకుంభాభిషేకం ఘట్టం ఆవిష్కృతం కావడం గొప్ప అనుభూతినిచ్చిందని ఆమె తెలిపారు. రాబోయే రోజుల్లో మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులతో మంత్రి సురేఖ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, ఆర్జేసీ రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.